Hello everyone, నేను డాక్టర్ మైత్రేయ చెన్ను, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు వీడియోలో మనము కాపర్ టీ అన్న ఒక కాంట్రసెప్టివ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్లీ అందరూ లూప్ అని అలా పెట్టించుకునేవారు అనమాట. ఇప్పుడు దానికన్నా అడ్వాన్స్డ్ది ఒక ఇంట్రాయూట్రైన్ డివైస్ అన్నది కాపర్ టీ. కాపర్ టీ అనేది ఒక కాపర్ వైర్ని ప్లాస్టిక్ ట్యూబ్ మీద పెట్టి అది గర్భసంచి లోపలికి పెట్టి కాంట్రసెప్టివ్ పిల్లలు కాకుండా ఉండే తరీకా అనమాట. సో ఈ కాపర్ టీ వల్ల చాలామందికి డౌట్స్ ఉంటాయి. దీనివల్ల ఏమైనా హామ్ ఉందా, ఎవరు పెట్టించుకోవాలి, ఫెయిల్యూర్ రేట్ ఎంత, ఎప్పుడు పెట్టించుకోవాలి, అండ్ వీటి వల్ల ఏమన్నా తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అది. సో ఈ వీడియోలో వాటివన్నీ క్లారిఫికేషన్స్ ఇస్తానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపర్ టీ ఎలా పనిచేస్తుంది? కాపర్ టీ అన్నది ఒక లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రసెప్టివ్. అంటే పెట్టిన తర్వాత చాలా కాలం వరకు, అంటే కొన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది. అండ్ తీసిన వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్నది మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రెగ్నెన్సీని ఏమి ఎఫెక్ట్ చేసే కైండ్ ఆఫ్ కాంట్రసెప్షన్ కాదు. అండ్ హార్మోన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఏమి రావు అనమాట. సో ఎలా పనిచేస్తుంది? కాపర్ టీ అన్నది గర్భసంచి లోపల పెట్టడం వల్ల మనకి హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్లో మనం స్పర్మ్ పైకి గర్భసంచి లోపలికి వెళ్ళినప్పుడు స్పర్మ్లో మొటిలిటీని తగ్గిస్తుంది అనమాట కాపర్ అన్న అయాన్. సో ఈ కాపర్ అయాన్ వల్ల స్పర్మ్ అన్నది అండాశయం వరకు వెళ్లకుండా ఉండడానికి ఆపుతుంది. అండ్ ఇన్ కేస్ ఫర్టిలైజేషన్ అన్నము ఇంకా స్పర్మ్ కలిసి పిండం ఫామ్ అయినా కూడా అది వచ్చి గర్భసంచి లోపల అతుక్కోకుండా ఉండేలాగా చూస్తుంది అనమాట. సో గర్భసంచి లోపల క్యావిటీని కూడా ఇట్ ఈస్ నాట్ ప్రివెంట్ ఇంప్లాంటేషన్. సో ఇంప్లాంటేషన్ అన్నది మనకి అవ్వదు కాపర్ టీ ఉన్న వాటిలో. సో ఇంట్రాయూట్రైన్ డివైస్ ఉండడం వల్ల ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ప్రెగ్నెన్సీ కూడా రాకుండా ఉంటుంది. సో వీటిల్లో టైప్స్ ఏమేమి ఉంటాయి? సో కాపర్ టీలో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. 3 years పనిచేసేది ఒకటి, కాపర్ 375 ఉన్నది 5 years పనిచేస్తుంది, 380 ఉన్నది 10 years పనిచేస్తుంది. సో మీ అవసరాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి ఎవరు పెట్టించుకోవాలి? సో ఆల్రెడీ ఒక కిడ్ ఉన్న వాళ్ళకి, అండ్ సెకండ్ కిడ్ ప్లాన్ చేయడానికి స్పేసింగ్ ఇస్తున్న వాళ్ళు, అండ్ ఆల్రెడీ 2 kids కంప్లీట్ అయిపోయి ఉండి తర్వాత అప్పుడే పర్మనెంట్ మెథడ్స్ ట్యూబెక్టమీ, వాసెక్టమీ లాంటి ఇంకా ప్లాన్ చేసుకునే వాళ్ళు కాపర్ టీకి పెట్టుకోవడానికి వెళ్ళొచ్చు. ఎవరు పెట్టుకోకూడదు అన్నది మనకి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్. ఆల్రెడీ మీకు ఇంకా ఇప్పుడే పెళ్ళయింది బట్ కిడ్స్ ఇంకా లేరు అన్న వాళ్ళకి కాపర్ టీ అన్నది బెస్ట్ మెథడ్ కాదు. మీకు టాబ్లెట్స్ అన్నవి బెస్ట్ మెథడ్. ఎందుకంటే డెలివరీ కాకుండా ఉన్న యూట్రస్ వాటిల్లో ఏంటంటే స్పాంటేనియస్గా ఎక్స్పల్షన్, కాపర్ టీని బయటికి వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఫెయిల్యూర్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కాపర్ టీ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? కాపర్ టీ వల్ల బెనిఫిట్స్. సో కాపర్ టీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఫస్ట్ థింగ్ లాంగ్ యాక్టింగ్. అండ్ ఇది ఒక 3 years కానీ 5 years కానీ 10 years కానీ పనిచేస్తుంది మీరు తీసుకున్న టైప్ ఆఫ్ కాపర్ టీ బట్టి. దీనివల్ల మీకు బాడీలో ఏమీ హార్మోనల్ లైక్ చేంజెస్ లాంటివి ఏమీ రావు. వెయిట్ గెయిన్ అవ్వడం అస్సలు ఉండదు. అండ్ మీకు టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ మీకు అది ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ లాగా, అంటే ఐపిల్ తీసుకోకుండా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అయిన 5 days లోపల కూడా ఈ కాపర్ టీ అనేది పెట్టుకుంటే ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుంది. వెరీ సేఫ్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు ఇది. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరు పెట్టుకోకూడదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంతమందికి పెట్టిన తర్వాత మెజారిటీ వాళ్ళకి ఏమీ కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ కొద్దిగా ఎక్కువగా అవ్వడము, పీరియడ్స్ పెయిన్ఫుల్గా అనిపించడము, పీరియడ్స్కి మధ్యలో కూడా కొంచెం స్పాటింగ్ అనిపించడము, ఇన్ఫెక్షన్స్ అంటే షుగర్స్ అలాగా కంట్రోల్లో లేని వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అట్లా వచ్చే అవకాశాలు అలాంటివి ఉంటాయన్నమాట. సో వీళ్ళందరూ ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి పెట్టకూడదు మనం కాపర్ టీ. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్స్ కంట్రోల్ లేని వాళ్ళకి వాళ్ళ షుగర్ కంట్రోల్ అయ్యేంత వరకు పెట్టకూడదు కాపర్ టీ. సో అండ్ పెద్ద ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల పెద్ద సైజులో ఉన్న ఫైబ్రాయిడ్స్, గర్భసంచి లోపల క్యావిటీని అంతా షేప్ మార్చే ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఈ లోపల కరెక్ట్గా కాపర్ టీ ప్లేస్మెంట్ అన్నది సరిగ్గా అవ్వదు అనమాట. సో వాళ్ళకి పెట్టకుండా ఉండాలి మనం కాపర్ టీ అన్నది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ కాంప్లికేషన్ ఏంటంటే పర్ఫరేషన్ అన్నది అయ్యే అవకాశం ఉంటుంది. పర్ఫరేషన్ అంటే గర్భసంచి లోపల నుంచి పొట్టలోకి వచ్చే అవకాశం అనమాట. ఇది జనరల్గా దాని ప్లేస్మెంట్ సరిగ్గా లేనప్పుడు ఇన్సర్షన్ టైంలో వచ్చే కాంప్లికేషన్స్, కానీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ రేర్ కాంప్లికేషన్. చాలా అరుదుగా చూస్తాం అనమాట.
నెక్స్ట్ అందరూ అడిగే క్వశ్చన్ ఎప్పుడు పెట్టించుకోవాలి. జనరల్గా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే నుంచి డే 5 నుంచి డే 7 మధ్యలో 5, 6, 7 ఆ డేస్ మధ్యలో మనం కాపర్ టీ అనేది పెట్టడానికి ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే అప్పుడే పీరియడ్స్ అయిపోయి ఉంటాయి, మనకి పెట్టేటప్పుడు పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ ప్రెగ్నెన్సీ కూడా పీరియడ్స్ ఇప్పుడే అయింది కాబట్టి మీకు కంపల్సరీగా ప్రెగ్నెన్సీ లేరు అని మీకు తెలుస్తుంది కూడా. నెక్స్ట్ రిమూవల్ ఎప్పుడు, మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో ఆర్ మీకు ఆల్రెడీ మీ 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ అయిపోయిందో అప్పుడు మీరు కాపర్ టీ రిమూవల్ అనేది చేయించుకోవచ్చు. దీనివల్ల మనకి కాపర్ టీ వల్ల ఏంటంటే ఇది ఒక ఓపీడీ ప్రొసీజర్. జస్ట్ పెట్టడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది, తీయడానికి 1 మినిట్ పడుతుంది. దీనికి ఏమీ అడిషనల్గా అనెస్థీషియా కానీ హాస్పిటల్ స్టే కానీ ఏమీ లైక్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. కాబట్టి దిస్ వాజ్ ఒక ప్రిఫర్డ్ కైండ్ ఆఫ్ కాంట్రసెప్టివ్. కాపర్ టీ నుంచి థ్రెడ్స్ లాంటివి మనకు యోని లోపలికి ఉంటాయన్నమాట, ఒక 2 సెంటీమీటర్స్ వరకు. అది హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు కూడా మనకి ఏమి ఇబ్బంది కలిగే కైండ్ ఆఫ్ థ్రెడ్స్ అనే కావన్నమాట. అది తర్వాత రిమూవల్ టైంకి కాపర్ టీ పొజిషన్ చెక్ చేయడానికి అవసరమయ్యే థ్రెడ్స్ అనమాట. సో వీటి వల్ల హస్బెండ్ అండ్ వైఫ్ అందరికీ వచ్చే డౌట్స్, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతుందా, ఏమైనా పెయిన్ఫుల్గా ఉంటుందా ఇది అని. సో అలాంటివి కూడా ఇష్యూస్ ఏమీ ఉండదు. సో కాపర్ టీ అన్నది ఇన్ కేస్ మీరు లైక్ సూటబుల్ క్యాండిడేట్ అయితే ఇట్ ఈస్ అ గుడ్ కాంట్రసెప్టివ్ టు లుక్ ఫార్వర్డ్ టు. ఇన్ కేస్ మీకు సపోజ్ మీకు పెట్టుకున్నాక నాకు నచ్చలేదు, పీరియడ్స్ బాగా ఎక్కువగా పెయిన్ఫుల్గా ఉంటున్నాయి, ఏమైనా కాంప్లికేషన్స్ అట్లా ఏమైనా ఉన్నాయి అని అంటే దెన్ మీరు ఇమీడియట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు కూడా. సో ఇట్ ఈస్ అ ఈజీలీ రివర్సబుల్ కాంట్రసెప్టివ్. కాపర్ టీ యొక్క ఫెయిల్యూర్ రేట్ కూడా అన్నది లెస్ దెన్ 1%, అరౌండ్ 0.8% అన్నది కూడా ఉంటుంది అనమాట. సో దాని ఫెయిల్యూర్ రేట్, సక్సెస్ రేట్ అనేది మోర్ దెన్ 99%. సో ఇట్ ఈస్ చాలా తక్కువ ఫెయిల్యూర్ రేట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్ కాంట్రసెప్టివ్. అందరూ ఏంటంటే ఇంకొక డౌట్ ఏంటంటే కాపర్ టీ పెట్టుకున్నాక మనకి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం తగ్గిపోతుందేమో అని అనుకుంటారు. సో మీరు కాపర్ టీ రిమూవ్ చేసిన వెంటనే చాలామంది నెక్స్ట్ మంత్కే ప్రెగ్నెంట్ అయిన కేసెస్ కూడా చూసామన్నమాట. సో వయసుతో పాటు మీకు ఏమైనా ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుందేమో, కానీ మీరు కాపర్ టీ పెట్టుకోక ముందు మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో తీసిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. అండ్ దీనివల్ల మీకు ప్రెగ్నెన్సీ అవుట్కమ్ ఏమీ ఉండదు. అందరిని అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కాపర్ టీ వల్ల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అవి ఏమీ రాకుండా ఉంటాయని. లేదు, కాపర్ టీ అన్నది ఓన్లీ ప్రెగ్నెన్సీని మాత్రమే ప్రివెంట్ చేయగలదు. మీరు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని ప్రివెంట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాండమ్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఆర్ అదర్ కాంట్రసెప్షన్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ.